పదవికి ఆరవ శ్రీధర్ రాజీనామా. డిప్యూటీ సీఎంతో భేటీ తర్వాత నిర్ణయం. ఎమ్మెల్యే బాలరాజుకి కూడా పవన్ నుంచి పిలుపు. ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు తొలగిస్తే ఊరుకోం. కుట్రల వల్లే బెంగాల్లో ప్రజా తీర్పు తారుమారైంది. తెలంగాణలో అలా జరగనివ్వమన్న మహేష్ గౌడ్. జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేకపోతున్నారు. ఏపీలో గొడ్డలి పార్టీకి చోటు లేదన్న బాబు. యాదగిరిగుట్టపై 100 కోట్ల అభివృద్ధి పనులు. టెంపుల్ సిటీలో వేద పాఠశాలకు భూమి పూజ. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్. భగవంతుడి పేరిట బీజేపీ ఓట్లు అడుగుతోంది. మతం పేరుతో గెలిచి అధికారం కాపాడుకుంటోంది. రాజ్యాంగమే ప్రజలకు రక్షణ కవచమన్న జగ్గారెడ్డి. విద్యుత్ లేకుండా క్షణం కూడా ఉండలేం. గ్రీన్ ఎనర్జీ కోసం పీఎం సూర్యఘర్ తీసుకొచ్చాం. ఈ రంగంలో కొత్త కంపెనీలు వస్తున్నాయన్న కిషన్ రెడ్డి. ధాన్యం కొనుగోళ్లలో 2,000 కోట్ల స్కామ్. మిల్లర్లు కాంగ్రెస్ నేతలు కలిసి దోపిడీ చేస్తున్నారు. రైతుల తరపున పోరాటం చేస్తామన్న ప్రశాంత్ రెడ్డి. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కేసీఆర్ పాలనలో నల్లగొండ ప్రశాంతంగా ఉండేది. కాంగ్రెస్ హయాంలో అన్ని హత్యలు అరాచకాలే. మధు మర్డర్ పై నిష్పక్షపాత విచారణ జరగాలన్న జగదీష్ రెడ్డి. వైసీపీవి ఫ్యాక్షన్ రాజకీయాలు. పరిటాల రవి హత్యపై ప్రజలకు నిజాలు తెలుసు. జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారన్న సవిత. వైఎస్ ఫ్యామిలీ వల్లే రాయలసీమలో ఫ్యాక్షనిజం. టీడీపీ నేతల ఇళ్లను పేల్చేసిన చరిత్ర రాజారెడ్డిది. రాజకీయాల కోసం నేరాలు చేశారన్న పయ్యావుల. టీఆర్ఎస్ లో మీ ఫ్యూచర్ ఏంటో మీకే తెలియదు. మీరెలా ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తారు? హరీష్ పై సెటైర్లు వేస్తూ మంత్రి పొంగులేటి ట్వీట్. జగ్గయ్యపేట మున్సిపల్ ఉద్యోగులపై ఫిర్యాదులు. పనిచేయని వాళ్లపై చర్యలు తీసుకోవాలన్న కౌన్సిలర్లు. వార్డుల సంఖ్యని 36కి పెంచుతూ ఏకగ్రీవ తీర్మానం. హైదరాబాద్ లో తొలి ఏఐ ఆధారిత పోలీస్ యాప్. 10కి పైగా భాషల్లో ఫిర్యాదులు నమోదు చేసే అవకాశం. మరింత పకడ్బందీగా ఎఫ్ఐఆర్ ప్రక్రియ. విజయవాడ కార్స్ ఫైట్ కేసులో యాక్షన్. ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టుకి తరలించిన పోలీసులు. ఓం, రోహిత్లపై న్యూసెన్స్ హత్యాయత్నం కేసులు. చీమకుర్తి చోరీ కేసుని ఛేదించిన పోలీసులు. ఇద్దరు అరెస్ట్, 37 లక్షల సొత్తు రికవరీ. సీసీ ఫుటేజ్ ఆధారంగా ట్రేస్ చేసిన ఒంగోలు కాప్స్. లేలో కూలిన ఆర్మీ చీతా హెలికాప్టర్. ఇద్దరు పైలట్లకు స్వల్ప గాయాలు. క్షేమంగా బయటపడ్డ మేజర్ జనరల్ సచిన్ మెహతా. తమిళనాడు కేబినెట్ పై మరో కొత్త వివాదం. కులాలు మతాల వారీగా శాఖలు కేటాయించారని విమర్శలు. సామాజిక న్యాయానికి విజయ్ కట్టుబడి ఉన్నామన్న టీవీకే. తమిళనాడు కోయంబత్తూరులో దారుణం. 10 ఏళ్ల బాలికని కిడ్నాప్ చేసి చంపిన యువకులు. న్యాయం కోసం కుటుంబ సభ్యుల ఆందోళన. ముంబై బాంద్రాలో 5వ రోజు కూల్చివేతలు. రైల్వే భూముల్లో ఆక్రమణల తొలగింపు. భారీ బందోబస్తు మధ్య ఆపరేషన్. పంజాబ్ లో సైబర్ కేటుగాళ్ల కొత్త ఎత్తుగడ. కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఫేక్ లింకులు. ఒక్క క్లిక్ తో ఖాళీ అయిపోతున్న బ్యాంక్ ఖాతాలు. అమర్నాథ్ గుహలో ఏర్పడ్డ మంచులింగం. 2026లో మొదటి దృశ్యాలు పంచుకున్న భద్రతా సిబ్బంది. తొలి దర్శనం చేసుకున్న సాయుధ బలగాలు.